ఓం శ్రీ మాత్రే నమః. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మరి ఈరోజు మసాలా ముద్ద చేస్తున్నాను. చేసినప్పుడల్లా పెడుతున్నాను, చూసి చేసుకుంటారు కదా అని. ఎందుకంటే గొప్ప ఆరోగ్యం అండి ఈ మసాలా. పూర్వం ఇలానే చేసుకునేవారు. వీటితోటే అల్లం, వెల్లుల్లి, మరి ధనియాలు, జీలకర్ర ఇదేనండి. ఇంక లవంగాలు, చెక్కలు, ఇలాచీలు ఏమీ వేసేవారు కాదు. ఇవన్నీ కలిపి ఇంత గిన్నెడు వేసి ఇచ్చేవారు. ఈ గిన్నెడు చక్కగా నూరమనివారు. పిల్లలైనా ఎవరినన్నా తెలిసినాడు చక్కగా నూరితే అంత ముద్ద వచ్చేదా ఆ ముద్ద కూరలో వేసేవారు. ఆ కూర ఆవిడ దూరం ఆ వాసన వచ్చేసేది గుమ్మ గుమ్మమంటూ. ఎవరో మంచి కూర వండేసుకుంటున్నారు అనుకుంటారన్నమాట. ఈ మసాలాకి అంత గొప్ప రుచి ఉంటుంది, గొప్ప ఆరోగ్యం. ఎల్లుల్లిపాయ మన గుండెకి ఒంటికి వేడనంది ఇవ్వటం, గుండెకి కాపం పట్టినవ్వకుండా, కొవ్వు పట్టకుండా చూస్తుంది. మరి ఎల్లుల్లిపాయ 24 గంటల వేడి కాస్తుంది. అందుకే బాలింతరాలకు బలంగా పెడతారు వెల్లుల్లిపాయ. తెలుసా? మరి చక్కగా ఎల్లుల్లిపాయతోటి మనం ఏం చేసుకున్నా రక్తం అనేది పలసపడుతుంది, మరి రక్తాన్ని శుద్ధి చేస్తుంది. అంత గొప్ప ఆరోగ్యం ఎల్లుల్లి. అందుకే ప్రతి వంటలో ఎల్లుల్లి వాడుతూ ఉంటాం మనం. అలాగే అల్లం. అల్లం అంటే కఫం పట్టనివ్వదు, దగ్గు రంప రాదు, గొంతుక ఈ బాగోలేకపోయినా మరి బుర్రబుర్రల కింద ఉన్న చక్కగా అల్లం రసం తాగుతారు, అల్లం మురబా చేసుకుంటారు, చక్కగా అల్లం టీ తాగుతారు కదా. అల్లం అనేది చాలా మంచిదండి. నాకు తెలిసింది కొంచెమే చెబుతున్నాను. అల్లం వెల్లుల్లి సమానంగా తీసుకోవాలి. అలాగే ధనియాలు అంటే పైత్యాన్ని ఇరిసేస్తుందండి. పైత్యం ఉండదు, తల తిరుగుడు ఉండదు. మరి చాలా మంచి ఆరోగ్యం. మరి కొత్తిమీర కూడా దీని నుంచే కదా వస్తుంది. అందుకే ప్రతి దాంట్లో కొత్తిమీర వేసుకుంటాం మనం. అయితే కమ్మగా ఉంటుంది, ఎక్కువ ఏమీ అయిపోదు. ఇది ఇంతే వేసుకోవాలనేది ఉండదు. ధనియాలు చాలా కమ్మగా ఉంటుంది. మనం కారం తయారు చేసుకుంటాం కదా, కూర కారం, అప్పుడు కూడా ధనియాల క్వాలిటీ ఎక్కువ వేసుకుంటాం. అలాగే జీలకర్ర. ఇవి ఎంతో ఇవి అంతే కాదు, ఈ గుళ్ళగా ఉంటాయి కాబట్టి ఇది సరిపోతుందన్నమాట. ఈ 4ేనండి పూర్వం మసాలా ముద్ద. నేనైతే చిటికుడు పసుపు వేయడానికి ఇక్కడ పెట్టుకున్నాను. ఎందుకంటే ఇది 10-15 రోజులు వస్తుంది మాకు. ఇంకా ఎక్కువ కాలం వచ్చినా ఏమి ఎలా చేసుకున్నది అలానే ఉంటుంది. ఎందుకంటే నీళ్ళు అనేది వేయను నేను. నీళ్లు వేయకుండా చక్కగా నేను పూర్వం మసాలా ముద్ద శనగాల మీద నూరుకుని అంత వేసుకునేవారు అంటున్నాను కదా, అదేలాగా వస్తుంది. ఎలా వస్తుంది? మిక్సీలో కూడా అంత బాగా వస్తుంది, అంత రుచి వస్తుంది అంటే అవునండి వస్తుంది. చూపిస్తాను, చేసి మీకు చూపిస్తాను. చక్కగా ఏమేమి మిక్సీ పడతానో ఫస్ట్, అలా ఎలా ముద్దలాగా వస్తుందో కూడా మీకు నేను చూపిస్తాను. సరేనా? ఇప్పుడు చక్కగా ముందే ఏమేస్తాను అనుకుంటున్నారు? ధనియాలు, జీలకర్ర మిక్సీ పట్టేసుకుందాం. ఇదిగో ధనియాలు, జీలకర్ర మిక్సీ పట్టేసుకుందాం. ఈ నలిగిన తర్వాత మొత్తం ఎంతవరకు నలుగుతాయి చూపిస్తాను. అప్పుడు ఎల్లుల్లిపాయలు అలా వేసుకుందాం. ఇదిగోనండి ఇంతవరకు నలిగింది, చూస్తారు కదా. బాగా పిండిలాగా పట్టేయకూడదు, ఇలాగే ఉండాలి. శనకాల మీద నూరుకుంటే ఎంత గరంగా ఉండేదో అలానే ఉండాలి. కాబట్టి అలా నలిగింది కదా, మళ్ళీ వీటితో పాటు కొంచెం నలుగుతుంది. ఇప్పుడు ఈ ఎల్లుల్లి రెబ్బలు చక్కగా ఇందులో వేసేసుకుంటున్నాను. ఇవి కూడా మిక్సీ పట్టేస్తాను. ఇప్పుడు ఇంతవరకు ఇలా నలిగింది. అయితే ఇప్పుడు అల్లం కూడా వేసేయాలి కదా. కాబట్టి అల్లం 2 మాటల కింద వేస్తానండి. అప్పుడు ఇది కలిపి మళ్ళా పెడదాం మిక్సీ. 2 మాటల కింద వేస్తాను. ఇప్పుడు ఇలా నలిగింది కదా, ఈ ముక్కలు కూడా వేసేస్తున్నానండి. వేసేసి చిటుకుడు పసుపు వేస్తాను. చిటుకుడు కాదులేండి, ఒక చిన్న అరచెంచా ఉంటుంది. మళ్ళీ పెడతాను. చూసారా ఎంత బాగా వచ్చిందో? సేమ్ టు సేమ్ అండి. పూర్వం నూరితే ఇలానే వచ్చేది. నేను ఇందులో ఏం వేసాను అనుకుంటున్నారు? పసుపు వేసాను కొంచెం. కానీ పూర్వం పసుపు అది వేసేవారు కదా, నూరితే ఇలా వస్తుందండి ముద్ద. చక్కగా కూరలో వేసేసుకోవడమే. నేను ఆ అల్లం చెమ్మతో, ఎల్లుల్లిపాయ చెమ్మతో ఇలా వచ్చేసింది. ఒక్క నీళ్ళ సుక్క అనేది తగలనివ్వలేదు మనం. మరి ఒకవేళ మీకు అంతకి మిక్సీ తిరగట్లేదు, ఇలాగా నలగట్లేదు అని అనుకుంటారు కదా, కొంచెం వేసుకోండి. లేదు అనుకోండి, కొంచెం నూనె, నీళ్ళకు బదులు కొద్దిగా నూనె తగిలించారనుకోండి, ఇంకా ముద్దలాగా చక్కగా వస్తుంది. మీకు అసలే పాడవదు. మీరు 10 రోజులు కాదు, 20 రోజులు, 2 నెలలు ఉన్నా కూడా ఇప్పుడు ఎలా ఉంది అలానే ఉంటుంది. కూరకి మీరు ఎంత వేసుకున్నా కూడా ఎక్కువ అవుతుందని భయం ఉండదు, రుచి రెట్టింపు అవుతుంది. అయితే నాకు మసాలా కారం ఉంటుందండి. అంటే నేను ఆ కారంలో మొత్తం వేయవలసిన మసాలా దినుసులు అన్నీ వేసి మరి కారం అనేది రెడీ చేసుకుంటాను. నార్మల్ కూరలకి ఆ కారం వేసుకుంటే సరిపోద్ది, ఇంక ఈ మసాలా వేయను. కొంచెం ఘనంగా ఉంటాయి కదండి, బంగాళదుంప కుర్మని, బీరకాయ కుర్మని, అలాగే నీసు కూరలని ఉంటాయి కదా, అలాంటి వాటికి మరి అల్లం వేయవలసి వస్తుంది కదా, కొంచెం ఎల్లిపాయ ఘనంగా వేయవలసి వస్తుంది కదా, అందుకు ఇలా చేసుకుంటాను అన్నమాట. అప్పుడు అంత ముద్ద వేస్తాను. ఏమీ కాదండి, ఇది హెవీగా ఉండదు. ఇందులో చూసారు కదా, ఘాటు అనేది ఉండదు. అంత ఆరోగ్యం, మంచి రుచి, మంచి ఆరోగ్యం, మంచి స్మెల్. ఇది ఇప్పుడు ఇలా ముట్టుకున్నాను కదండి, ఈ చెయ్యి మనం నార్మల్గా కడుక్కుంటే అక్కడ వరకు
గుమ స్మెల్ వస్తూ ఉంటుంది. అస్తమానం వాసన చూసుకుంటానండి, నా అలవాటు అది. కానీ చేసినప్పుడల్లా ఈ వీడియో పెడుతూ ఉంటాను. ఎందుకు అంటారా, ఎవరో ఒకళ్ళు చూసి ఆరోగ్యమైన ఈ మసాలా చేసుకుంటారు కదా, ఆరోగ్యం చేకూరుతుంది కదా, చేసుకోకపోతారా అని. ఎందుకంటే ఎప్పటికప్పుడు చేస్తే అప్పుడు పెడుతూ ఉంటాను. మరి అప్పటికన్నా ఇప్పుడు కొంచెం జనం పెరిగారు అనుకోండి, కొత్తవారు చూస్తారు కదా, చేస్తారు కదా. నేను చేసేది ఎందుకు, చూసి చేసుకోవటం కోసమే కదా, చూసి తెలుసుకోవటం కోసమే కదా. అందుకు 10 మంది చూడాలనుకుంటాను కదా, అప్పుడు చూస్తుంటారు. ఇప్పుడు కొత్త వారు జాయిన్ అయ్యారు, వారు కూడా చూడాలంటే నేను చేసింది పెట్టానండి. చూశారు కదా, నచ్చింది కదా. ఇంతేనండి, చక్కగా ఒక గాజు సీసాలో పెట్టేస్తానా నేను. మరి నాకైతే 1 నెల పైనే వచ్చేస్తుంది మాకు, మీ ఇద్దరమే కాబట్టి. చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను, ఫ్రిడ్జ్ సౌకర్యం ఉంది కాబట్టి. మరి పూర్వం అంత ముద్ద నూరిన తర్వాత మరి మా అమ్మ అంత వేసేది అనుకోండి, ఇంత ముద్ద ఉందనుకో, కొంచెం ఉప్పు కూడా వేసి మూత పెట్టేసి ఉంచేవారు. రేపు మరుసటి రోజు కూర వండితే ఆ కూరలో ముద్దేసేవారు. మరి ఫ్రిడ్జ్ సౌకర్యాలు లేవు కదా, ఏమీ కాదు, బాగుండేదండి. ఇప్పుడు మరి ఇంకా ఎక్కువ కాలం, మరి 1 నెలల కన్నా మనం చేసుకున్నాం కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, ఏమీ కాదు. ఇప్పుడు ఎలా ఉందో, రుచి కోల్పోదు, రంగు కోల్పోదు, స్మెల్ కోల్పోదు. ఇదేనండి నేను చేసేది మీకు చెప్పాలని. చూసారా, నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయరా. మరి ఎందుకు సబ్స్క్రైబ్ చేయరా అని అడుగుతున్నానంటే, చేసుకోలేని వాళ్ళు చేసుకోండి, సరేనా. మరి అంటే చెబుతున్నానండి, నా మాట ఊత పదంగా చెప్పేస్తున్నాను. చూసారు కదా, నచ్చింది కదా. ఇంతేనండి, మసాలా ముద్ద చూస్తుంటేనే అబ్బా అనుకుంటున్నారా. మరి శనకాల మీద నూరితే ఇలానే ఉంటుందండి, ఇలానే వస్తుంది, ఇంతకన్నా మెత్తగాను రాదు, కలరు ఇలానే ఉంటుంది, స్మెల్ అంతేనండి. అప్పుడు ఏమేస్తారో ఐటమ్ వాటితోటే నూరినట్టుగా మిక్సీ గిన్నెలో చేసాను. ఎవరన్నా ఒక్కరు చేసుకుని మేము చేసుకున్నామండి, కూరలో వేసుకున్నామండి, బాగుందండి అంటే బాగుండని ఎంతో ఎదురు చూస్తూ ఉంటారండి. నా అలాంటి వాళ్ళ వీడియోలు ఎవరు చూసేస్తారులేండి కదండి, ఏదో పిచ్చి. సరే, చూసారు కదా.